ఎన్నో ఏళ్లనాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్ బీజేపీ రాష్ట్ర కోశాధికారి. రామకృష్ణ మీరు దాదాపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు మీ జాయినింగ్ కన్ఫర్మ్? నేను ఈ రోజున పెద్దలు గిడుగు రుద్రరాజు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలు కేవీపీ గారు కానివ్వండి, రఘువీరారెడ్డి గారు, శైలజానాథ్ గారు, తులసిరెడ్డి గారు, పల్లవరాజు గారు, ఇలాంటి పెద్దలు అందరూ కూడా ఉన్నటువంటి ఈ సమయంలో షర్మిలమ్మ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను లాంఛనంగా చేరబోతా ఉన్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు వైసీపీ మాత్రమే న్యాయం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళంతా కూడా వైసీపీలోకి వస్తున్నారంటూ వైసీపీ వర్గాలు మాట్లాడుతున్నారు. అది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అనేది చెప్తుంది, చూపిస్తుంది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేసింది, ఏమి చెప్పి పనిచేసింది, కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ ఏ విధంగా అనాదిగా ఈ దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, బడుగు బలహీన పేద వర్గాలకు ఏ విధంగా అండగా నిలబడింది అనేది అందరికీ తెలిసిందే. అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా షర్మిలమ్మ నాయకత్వంలో అది చేసి చూపిస్తాము. రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిల లేదా జగన్ ఇద్దరిలో ఎవరు నిజమైన రాజశేఖర రెడ్డి వారసురాలు అంటారు? అది రాబోయే రోజుల్లో ప్రజలు నిరూపిస్తారండి. ఎందుకంటే ఇప్పటికే 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలా, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలనేది అతి త్వరలో తెలుస్తారండి. మీతో పాటు ఎవరైనా ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారా కాంగ్రెస్ పార్టీలో మేము చేరతారు? ఎందుకంటే మీరు స్టార్టింగ్ రోజే చెప్పారు షర్మిలతో పాటు నా ప్రయాణం ఉండబోతుందని చెప్పి. లేదు, అవన్నీ నాకు తెలియవండి. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ చూసుకుంటా ఉన్నారు. బహుశా వాళ్ళతోటి టచ్లోకి వెళ్ళారని నేను భావిస్తాను. ఇది చెప్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల మరికొద్ది సేపట్లో విజయవాడ రాబోతుంది. ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా ఆహ్వానం కళ్యాణ మండపం వరకు వెళ్ళబోతున్నారు. అక్కడ జాయినింగ్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపు ఆంధ్రరత్న భవన్లో షర్మిల అక్కడ బాధ్యతలు తీసుకుంటారు. అనంతరం చాలా జాయినింగ్స్ ఉంటాయని చెప్పి అయితే ఏ జాయినింగ్స్ ఎవరు వస్తున్నారు అనేది అయితే ఇప్పుడు చెప్పం. ఖచ్చితంగా షర్మిల ఆ విషయాన్ని వెల్లడిస్తారంటూ రుద్రరాజు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజమే వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలుగా షర్మిల ఉంటుందంటూ ఆర్కే కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని, షర్మిలను దీవిస్తారంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.